ప్రెగ్నెన్సీ విషయంలో నయా ట్రెండ్ నడుస్తోంది. యంగ్ ఏజ్ లోనే తమ ఎగ్ స్పెర్మ్ ను ఫ్రీజ్ చేసుకుంటున్నారు యువతి యువకులు. ఆలస్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేందుకు పిండాన్ని కూడా ఫ్రీజింగ్ చేయించుకుంటున్నారు యంగ్ కపుల్స్. క్యాన్సర్ వంటి అనారోగ్య కారణాలు ఉన్నప్పుడు, భవిష్యత్తులో ఆలస్యంగా పిల్లలను కనాలనుకుంటున్నప్పుడు ఫ్రీజింగ్ మెథడ్ ను ఫాలో అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. పాటు ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఆ తర్వాత వాళ్ళు కావాలనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ గర్భసంచిలో ప్రవేశపెట్టి డెలివరీకి సిద్ధం చేసినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. అసలు ఇన్ జనరల్గా అసలు ఎంబ్రియోస్ ఎన్ని సంవత్సరాల పాటు ఫ్రీజింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ స్పెర్మ్ కానీ ఎగ్ కానీ ఫ్రీజింగ్ మెథడ్ ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మధ్య కాలంలో ఈ ఐవీఎఫ్ గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. అసలు ఇన్ జనరల్గా ఐవీఎఫ్ అంటే ఏంది, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాలుగా ప్రెగ్నెన్సీకి పాసిబిలిటీ ఉంటుంది? ఐవీఎఫ్ అంటే అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే, నార్మల్గా మన బాడీలో అయితే ఫర్టిలైజేషన్ అవుతుందో అది మనం బయట ల్యాబ్లో చేయడం జరుగుతుంది. దాన్ని ఇన్విట్రో అంటారు, బాడీలో ఇన్వివో అంటారు అనమాట. సో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది అంటే, ఎవరైతే కపుల్కి మనం ఐవీఎఫ్ అని మనము వీల్ డిసైడ్ అంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండి కొన్ని కారణాల వల్ల వాళ్ళకి మనం ఐవీఎఫ్ అని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఐవీఎఫ్ ఇస్ డిసైడెడ్ ఫర్ ద కపుల్, వైఫ్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ హస్బెండ్ నుంచి స్పర్మ్స్. సో ఇవి తీసుకొని ఎగ్ని స్పర్మ్ని మనం ఇక్కడ దిస్ ఇస్ ద ఐవీఎఫ్ ల్యాబ్ ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. అది దాన్ని మనం అయితే డిష్లో లేకపోతే ఇక్సీ పద్ధతి ద్వారా ఎగ్ని స్పర్మ్ని మనం మిక్స్ చేసి దాన్ని ఫర్టిలైజేషన్ అంటారు అనమాట, బయట చేయడానికి. సో చేసి ఫర్టిలైజ్ చేసి మనం ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎంబ్రియోస్ అవే డే 5 వరకు ప్రోగ్రెస్ అవుతాయి. కొన్నిసార్లు డే 3 అని లేకపోతే డే 5 వరకు ఎంబ్రియోస్ అవే వాటికి ప్రోగ్రెస్ అయ్యాక ఆ ఎంబ్రియోని, ఆ తయారైన ఎంబ్రియోని మనం గ్రేడింగ్ చేసుకొని ఎలా ప్రోగ్రెస్ అయ్యింది, సెల్స్ ఎలా ఉన్నాయి అని దాన్ని గ్రేడింగ్ చేసుకొని మనం ఫ్రీజ్ చేసుకుంటాం. ఫ్రీజ్ చేసుకొని మరుసటి నెల అన్ని గర్భసంచులు అంతా ఎండోమెట్రియం అంతా బాగున్నాక మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సరగేసి ఏంటి, సరగేసికి కూడా కొన్ని సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉండే, అందరికీ సరగేసి అనేది చేయడం ఉండదు. సో ఇది ఒక ఇంటెండింగ్ కపుల్ ఫీమేల్కి జనరల్గా ఏంటంటే వాళ్ళకి గర్భసంచి లేకపోవడం కొన్ని కండిషన్స్లో, అండ్ యూట్రైన్ అనామలీస్ అంటారు. కంజెనిటల్ యూట్రైన్ అనామలీస్ అంటే ఏంటంటే గర్భసంచి సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, ముల్లేరియన్ అనామలీస్ అంటారు. కొంతమందికి మధ్యలో గర్భసంచి లోపల పొర అస్సలు సరిగ్గా ఫామ్ అవ్వదు అనమాట, థిన్ ఎండోమెట్రియం. అంటే ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఎండోమెట్రియం అనేది పెరగదు. ఎండోమెట్రియం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంప్లాంటేషన్కి. అలాంటి వాళ్ళలో అంటే వాళ్ళకి అషర్మన్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇంకా మెడికల్ కండిషన్స్ ఉంటాయి కొంతమందికి, అంటే ఆ కండిషన్ వల్ల ప్రెగ్నెన్సీ అయితే ఫీమేల్కి ప్రమాదం. సో అట్లాంటి వాళ్ళలో కూడా సరగేసి అనేది ఆప్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా కండిషన్స్ ఏంటంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే ప్రతిసారి ఆమెకి ఎంబ్రియోస్ మంచిని ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ అంటే దానికి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, అట్లాంటి వాళ్ళలో సరగేసి అనేది ఆప్ట్ చేయడం, అంటే ఈ సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి సరగేసి అనేది ఆప్ట్ చేయొచ్చు. బట్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్, అంటే ప్రాపర్ వేలో ఇది అంతా మనకి ఈ కండిషన్స్ అని అప్లై ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళకి ఈ కపుల్కి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు ప్రెగ్నెన్సీ ఆప్ట్ చేసుకుందామన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేసి వాళ్ళ ఎంబ్రియోస్ని వేరే వాళ్ళ గర్భంలోకి ఇంట్రడ్యూస్ చేయడాన్ని సరగేసి అంటారు అనమాట. సో దీనికి కూడా ప్రాపర్ అంటే ఈ గైడ్ లైన్స్ పాటిస్తే ఆల్ట్యూరిస్టిక్ సర్గేసి అంటే ఈ ఏదైతే ఇంటెండింగ్ కపుల్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే అంటే దే హ్యావ్ టు బీ లైక్ వాళ్ళు ఏవైతే థర్డ్ పార్టీ వాళ్ళు తీసుకొస్తారో వాళ్ళకి యూ షుడ్ నాట్ గివ్ దమ్ మనీ. అంటే ఇది ఏదైతే ఏజెంట్స్ ద్వారా ఇప్పుడు ఇంత పే చేస్తున్నాం అన్నది ఉంటుందో అలా ఉండకుండా వాళ్ళకి 9 months అయ్యే ఖర్చులు వీళ్ళు భరించుకొని, కొంచెం మనకి గైడ్లైన్స్ ద్వారా ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ ఇన్సూరెన్స్ అన్ని వీళ్ళు బేర్ చేసుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళు వచ్చి నేను యాక్సెప్ట్ చేసి నేను సరగేట్ మదర్లా వెళ్తాను అని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తేనే సరగేసి అనేది ఆప్ట్ చేసుకోవాలి. అది
సో ఇప్పుడు ఇన్ జనరల్గా ఇప్పుడు చాలా మంది దగ్గర నుంచి వింటున్నాం, వాళ్ళు అంటే ఫ్యూచర్ కోసమో లేకపోతే లేట్గా మ్యారేజ్ చేసుకుంటాము లేకపోతే ఇంకేదన్నా సందర్భాల్లో వాళ్ళు ఈ వాళ్ళ ఎగ్ను కానీ లేకపోతే స్పెర్మ్ కానీ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు కొన్ని రోజుల పాటు లేకపోతే సంవత్సరాల పాటు. అది పాసిబిలిటీ ఉందా అండి? ఉంటే ఎప్పటి వరకు చేసుకోవచ్చు? సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఈ రీసెంట్ కాలంలో అంటే చాలా ట్రెండింగ్. ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీవియస్లీ ఏంటంటే ఒకసారి ఎర్లీ అంటే కరెక్ట్ ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోయేది అండ్ దే యూస్ టు గివ్ బర్త్. అంటే 22-23కి మ్యారేజ్ అయిపోయింది అంటే ఫర్టిలిటీ కూడా బాగుండేది. కానీ ఇప్పుడు దే పోస్ట్పోనింగ్ ద మ్యారేజెస్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, సోషల్ రీజన్స్, దేర్ కెరియర్ ప్రాబ్లమ్స్ అండ్ కొంతమందికి కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి వేర్ ఇప్పుడు క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి సో ముందే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకునే ఆప్షన్ చేసుకొని దాని తర్వాత గో ఫర్ క్యాన్సర్ మెడికేషన్ అనమాట. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇలా అంటే ఇలా ట్రెండింగ్ అయింది రీజన్ దానికి. సో దీంట్లో ఏంటంటే మనము ఏదైతే ఉమెన్కి మనం ఎగ్ ఫ్రీజింగ్ అనుకుంటామో సేమ్ ఐవీఎఫ్లో ఎలా అయితే స్టిమ్యులేషన్ చేస్తామో ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత ఎగ్ రిట్రీవల్ చేసి ఎగ్స్ని మనం ఫ్రీజ్ చేసేస్తాం అన్నమాట. సో ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ని సేమ్ యాజ్ ఎంబ్రియోస్ లాగా మనం కూడా 10 years వరకు మన గైడ్లైన్స్ ప్రకారం ఫ్రీజ్ చేసుకొని అది తర్వాత వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే వెన్ దే గెట్ ఐడియల్ పార్ట్నర్ వాళ్ళ స్పర్మ్స్ తీసుకొని ఎగ్లోకి కలిపి మళ్ళీ థా చేసి ఎగ్లోకి కలిపి ఎంబ్రియోస్ ఏర్పడినాక ఎంబ్రియోస్ని మనం వాళ్ళ గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. స్పర్మ్ ఏంటి, స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ ఎందుకంటే స్పర్మ్ ఫ్రీజింగ్ అని ఎందుకు చేస్తామంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళకి అసలు అంటే ఇప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి స్పర్మ్ బ్యాంకింగ్ లాగా చాలా ఉపయోగపడుతుంది. అంటే లేటర్ పార్ట్ ఇప్పుడు తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ 2 to 3 సీమెన్స్ ఫ్రీజ్ చేసుకొని ఇదే ఐవీఎఫ్కి వాడడానికి కూడా మేము స్పర్మ్ ఫ్రీజింగ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే కొంతమందికి అసలు 0 కౌంట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే డోనర్ స్పర్మ్కి వెళ్తారు. అంటే వేరే వాళ్ళ స్పర్మ్స్ అన్ని ట్రై చేస్తారు. అంటే వేరే కండిషన్స్ 0 కౌంట్ ఉన్న వాళ్ళకి టెస్టిస్ నుంచి కూడా రిట్రీజన్ ట్రై చేస్తారు. అన్ని కండిషన్స్ ఫెయిల్ అయినాక వీ కెన్ గో ఫర్ డోనర్ స్పర్మ్ అంట. అట్లాంటి వాళ్ళకి కూడా డోనర్ స్పర్మ్స్ అనేది ఏఆర్టీ బ్యాంక్లో ఫ్రీజింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం బ్యాంక్తోని ఏమో తీసుకొని వాళ్ళకి ఎవరైతే కప్పులు ఉంటారో వాళ్ళకి మనం ఫ్రోజన్ శాంపుల్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇదండి చూసిరు కదా, ఇప్పుడు యూత్ అంటే యంగేజ్లో ఉన్నప్పుడే చాలామంది వాళ్ళ ఎగ్గును స్పెర్మ్ను ఫ్రీజ్ చేసుకుంటున్నారు. దాంతోపాటు కపుల్స్ పెళ్ళైన తర్వాత కపుల్స్ కూడా వాళ్ళు లేట్గా పిల్లల్ని కందామని అనుకున్నప్పుడు కపుల్స్ కూడా వాళ్ళ ఏదైతే ఎంబ్రియోస్ని కూడా ఫ్రీజ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఎప్పుడైతే వాళ్ళు కావాలనుకున్నప్పుడు మళ్ళీ పిల్లల్ని కనడం కోసం వాటిని యూజ్ చేసుకుంటుంటే డాక్టర్ శ్రవంతి గారు చెప్తున్నారు.